అమెరికా అయితే ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమవుతుంది. అది 2 రకాలు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ తరపున ఇరాన్ మీద దాడికి వెళ్ళాల. ఓన్లీ ఒక్క B-2 బాంబర్లతో అణ్వాయుధాలకు సంబంధించిన కేంద్రం దగ్గర తప్పించి మిగతా చోట్లంతా ఇరాన్ని ఇజ్రాయెల్నే కొట్టుకోమని చెప్పి. కాకపోతే ఇరాన్ వాడిన డ్రోన్లు కానీ, ఇరాన్ వాడిన మిస్సైల్స్ కానీ, ఇరాన్ యుద్ధ విమానాలు కానీ ఇజ్రాయెల్ మీదకి వెళ్లకుండా, అంటే యుద్ధ విమానాలు వాడలేదులేండి, మిస్సైల్స్ ఈ వాడినప్పుడు దారిలోనే ధ్వంసం చేసేటటువంటి పనిలో తన ఆయుధాగారాలన్నిటి వాడింది. తనకు సంబంధించినటువంటి నేవీ, తనకు సంబంధించిన ఆర్మీ వీటిని వాడింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తుందా? తైవాన్ మీదకి చైనా యుద్ధానికి వెళ్తే మేము సిద్ధమన్నది అమెరికా చెప్తోంది. అమెరికన్ దళాలు ఆ చుట్టుపక్కలకు మోహరించినాయి. మొన్ననే మనం చెప్పుకున్నాం, మధ్యప్రాచ్యం వైపుకి వెళ్తున్నాయట యుద్ధ విమానాలు ఏంటో అని. ఆ తర్వాత అర్థమైంది చైనా సిద్ధమవుతోంది అన్నటువంటిది.